హలో గైస్, అందరూ బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఈ వీడియో వచ్చేసి హౌ ఐ రికవర్ ఫ్రమ్ మై సిక్ డేస్ అనమాట. సో ఈ మధ్య అయితే నాకు పాపకు బాగాలేదని చెప్పాను కదా, దగ్గు జలుబు జ్వరం చేసింది తనకి. దాని తర్వాత నేను కూడా సిక్ అయిపోయాను. నాకు కూడా విపరీతమైన దగ్గు అండ్ జలుబు అండ్ ఇప్పుడు కూడా కొంచెం ఉంది, కానీ నిన్న మొన్నటి కన్నా బెటర్ అనమాట ఈరోజు. నిన్న మొన్న అయితే గొంతు కూడా రాలేదు, ఫుల్ దగ్గొచ్చేది. ఈరోజు కొంచెం గొంతైనా వచ్చిందనమాట, కొంచెం క్లియర్గా వచ్చింది. ఇప్పటికీ కొంచెం ముక్కుతోనే మాట్లాడుతున్నట్టు నాకైతే అనిపిస్తుంది, బట్ స్టిల్ నిన్న మొన్నటి కన్నా కొంచెం బెటర్ అనమాట ఈరోజు. సో ఇది వచ్చేసి వీడియో 3 డేస్కి సంబంధించిందనమాట, 4th 5th అలానే 6th. అయితే నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే, రెడ్ బాక్స్ ఇందాక చూపించాను కదా, సో అది వచ్చేసి బటర్ తయారు చేద్దామని తీసానమాట. ఫ్రిడ్జ్లో నుంచి పాలమీగడలన్నీ తీసేసి ఒక గిన్నెలో అయితే ఆ పాలమీగడలన్నీ వేసి ఉంచాను. కూలింగ్ పోయిన తర్వాత బటర్ తయారు చేయొచ్చు అని చెప్పి, ఇక్కడైతే నేను బ్రేక్ఫాస్ట్కి వామన్నం తయారు చేసుకుంటున్నాను. ఈ రెసిపీ చాలా సింపుల్ అండి. మనం నూనె వేసుకొని నూనెలో పోపు వేసేసుకోవాలన్నమాట. వాము, ఇంకా ఆవాలు, ఇంకా కొంచెం ఎండుమిర్చి, ఇంకా కరివేపాకు, ఇంకా వెల్లుల్లిపాయ వేసేసుకొని పసుపు ఉప్పు కూడా వేసేసుకోవచ్చు. వేసుకున్న తర్వాత రైస్ అయితే మనం వేసేసుకొని కలిపేసుకోవటమే. ఇంకా దగ్గు కాబట్టి నిమ్మకాయ పిండుకుంటే మనకు బెటర్ అనమాట. ఇక్కడైతే నేను హ్యాండ్ మిక్సర్ యూస్ చేసి మీగడలన్నీ కూడాను కవ్వంతో కొంచెం మంచిగా మిక్స్ చేసి దాని తర్వాత ఈ హ్యాండ్ బ్లెండర్తో మిక్స్ చేస్తున్నాను అనమాట. సో ఈ హ్యాండ్ బ్లెండర్ నాకు మ్యారేజ్ డేకి గిఫ్ట్ ఇచ్చారు మా హస్బెండ్ అని చెప్పాను కదా. సో ఈరోజే ఫస్ట్ టైం నేను ఇది యూస్ చేస్తున్నాను బటర్ తీయడానికి, కానీ నాకు అదైతే రాలేదు, బటర్ రాలేదు. సో ఇంకా తర్వాత డైరెక్ట్గా నెయ్యి తీసేసాను అనమాట, బటర్ రాకపోతే. ఈరోజు టిఫిన్ అయితే దోశ అయితే చేసుకున్నాము. ఇది 4th రోజు అనమాట. చూడండి పక్కన నేను గీ కూడా తీస్తున్నాను ఆ పాలమీగడలన్నీ వేసేసి. ఇంకా గీతోనే ఈ బిస్కెట్స్ అయితే తయారు చేశానమాట పాప కోసము. సాల్ట్ షుగర్ వేయకుండా గోధుమ పిండి ప్లస్ గీ రెండు కూడా మంచిగా మిక్స్ చేసేసి బిస్కెట్స్ అయితే చేశాను పాప కోసం అని చెప్పి. సో మార్చ్ 4th అయితే మాకు అలా గడిచిపోయిందండి. ఇది వచ్చేసి మార్చ్ 5th రోజు అనమాట. మార్నింగ్ ఇడ్లీ అయితే చేసుకుంటున్నాము. అండ్ మధ్యాహ్నం వచ్చేసి మిరియాల చారు చేశాను, టమాటా మిరియాల చారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి కషాయం కాసానమాట. కషాయంలో ఏంటంటే కరక్కాయ తెలుసు కదండి, దగ్గుకు చాలా మంచిది. అది ప్లస్ మిరియాలు ఇంకా లవంగాలు దంచేసి కషాయం అయితే కాసానమాట. ఇది చాలా మంచిది దగ్గుకి. అండ్ ఈవినింగ్ వచ్చేసి మా పాప కోసం పొటాటో వెజ్జెట్స్ ఏదో అంటారు కదా, సో అవైతే చేశాను పాప కోసము. పొటాటో వెజ్జెట్స్ అనుకుంటా. అదే రోజు నైట్ డిన్నర్లోకి నేను ఇంకేం తినలేదు, సూప్ అయితే చేస్తున్నాను. బ్రాక్లీ సూప్ అనమాట, బ్రాక్లియో ఏదో ఒకటి. అందులో వచ్చేసి బార్లీ ఉంటుంది కదా, ఆ పౌడర్ అయితే వాటర్లో కలిపి సూప్లో వేస్తున్నాను. ఈ సూప్ చేయడం చాలా సింపుల్ అండి. మీకు కావాల్సిన వెజ్జెస్ మీరు వేసేసుకొని వాటిని స్టిర్ ఫ్రై చేసుకోండి. ఫస్ట్ ఆయిల్ వేసి సాటే చేసుకున్న తర్వాత పచ్చి వాసన పోయిన తర్వాత వెనిగర్, సోయా సాస్ వేసుకొని వాటర్ వేసుకొని మంచిగా ఉడకబెట్టేసుకొని ముక్కలన్నీ ఉడికిపోయిన తర్వాత పెప్పర్ పౌడర్, సాల్ట్ వేసుకోండి. దాని తర్వాత మనం కలుపుకున్న బార్లీ పౌడర్ వాటర్ కూడా వేసేసుకొని ఇంకో 5 to 10 minutes ఉడకబెట్టేసుకుంటే మనకి సూప్ రెడీ. అండ్ ఇవి పాప కోసం చేసిన స్నాక్స్ అనమాట, బాగున్నాయి. అంతేనండి, ఇదే నేను షూట్ చేశాను. 6th రోజు నాకు అస్సలు ఓపిక లేదు, ఇంకేమి షూట్ చేయలేదు 6th మార్చ్. అండ్ ఈరోజు వచ్చేసి 7th మార్చ్. సో 7th మార్చ్ ఈ రోజుది కూడా నేను వీడియో తీయలేదు. సో మ్యాక్సిమం ఈరోజే ఈ వీడియో పోస్ట్ చేస్తాను, 4th and 5th మార్చ్కి సంబంధించింది. సో రేపటి నుంచి మళ్ళీ మన స్టడీ వీడియోస్ అయితే కంటిన్యూ చేస్తాను. సో దిస్ ఈజ్ హౌ ఐ మేనేజ్డ్ మై సిక్ డే అనమాట. రికవర్ అయ్యేటప్పుడు డెఫినెట్గా మంచి ఫుడ్ అయితే మనం తీసుకోవాలి.
సో, 5థ్ మార్చ్ రోజు నేను ఫుల్ మూవీస్ చూసాను. నాకు విపరీతంగా బాలేదనమాట. సో, దేని మీద కాన్సంట్రేషన్ ఉండక నేను మూవీస్ చూసాను. 6థ్ రోజు కూడా ఇంచుమించు అదే చేశాను. ఈరోజైతే ఏమీ మూవీస్ చూడలేదు. రికవర్ అయ్యాను. సో, ఈరోజైతే మాక్సిమం చదువుతాను. సో, ఈరోజు ఏం చదివానన్నది రేపటి వీడియోలో నేను మీతో షేర్ చేసుకుంటానండి. అంటిల్ దెన్ టేక్ కేర్. బాయ్. హావ్ ఎ నైస్ డే.